బండి సంజయ్ ఒకానొక దశలో కార్పొరేటర్ స్థాయిలో, కార్పొరేటర్ కంటే ముందు అందరితో జనాలలో మంచిగా మాట్లాడుతూ అందరిలో కలిసిమెలిసి ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో కరీంనగర్లో కార్పొరేటర్గా ఎన్నుకున్నారు. తన దగ్గర సంపాదన లేకున్నా, డబ్బులు లేకున్నా కార్పొరేటర్గా గెలిపించారు. అందరిలో మంచిగా ఉంటుండు, నవ్వుకుంటూ ఉంటుండు, జనాలతో ఉంటుండని కార్పొరేటర్ను ఎన్నుకున్నారు బండి సంజయ్ని. కొంచెం హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నాడు, దసరా దీపావళి పండుగలు చేస్తున్నాడని హిందూ సమాజం కొంచెం బండి సంజయ్ని లేపింది. అదే నమ్మకం చాలా మంది ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయనను ప్రోత్సహించి ఒక మంత్రిని కేంద్ర అంటే ఎంపీగా, కరీంనగర్ ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి చేయడం కోసం సామాన్య ప్రజలు చాలా బండి సంజయ్ వెనుక ఉన్నారు. కరీంనగర్ ప్రజలు కొంతమంది పార్టీలకు అతీతంగా బండి సంజయ్కి ఓటేసి గెలిపించారు. మంచోడని బండి సంజయ్ గెలిచింది ఆయన వ్యక్తిత్వం వల్ల. ప్రజల్లో ఉంటుండు, ప్రజాసేవ చేస్తుండు, హిందుత్వాన్ని ఎత్తుకున్నాడు ఎజెండా అని రాజకీయాలకు అతీతంగా ఆయనను ఎంపీ చేసిర్రు. కానీ అది మోడీ ప్రభంజనం వల్ల, మోడీ చరిష్మా వల్ల, బీజేపీ చరిష్మా వల్ల కాదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి బండి సంజయ్ ఎక్కడి నుండి వచ్చిండో మర్చిపోయి 5-6 సంవత్సరాలలో, కేవలం 5-6 సంవత్సరాలలోనే 20-30 సంవత్సరాలలో సంపాదించాల్సినటువంటి డబ్బును సంపాదించి అంత లాభం, ఓన్లీ డబ్బే కాదు రాజకీయంగా పదవులు కూడా 5-6 సంవత్సరాలలోనే 30 సంవత్సరాలలో రావాల్సినటువంటి మైలేజ్ కేవలం 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లోనే వచ్చింది బండి సంజయ్కి. తక్కువ అది ఎక్కడి నుండి వచ్చిందో మర్చిపోయి, తను ఏ స్థాయి నుండి వచ్చిందో మర్చిపోయి అహం నెత్తికి ఎక్కించుకున్నాడు. జనాలను పూర్తిగా మర్చిపోయిండు. మనుషులను చిన్న చూపు చూడడం స్టార్ట్ చేసిండు. తనని ఎవరైనా విమర్శిస్తే సహించలేకపోతున్నాడు, ఊగిపోతున్నాడు. తన పార్టీలోనే తనకు రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదని బలంగా కోరుకున్నాడు. తన శత్రువులు, పార్టీలో ఉన్నటువంటి తన శత్రువుల కోసం ఈయన అహర్నిశలు కృషి చేసి శత్రువర్గం లేకుండా బండి సంజయ్ వర్గమే ఉండాలని కోరుకున్నాడు. అట్లా చేసుకుంటున్న క్రమంలోనే ప్రతి ఒక్కరికి శత్రువుగా అయిండు బండి సంజయ్. ఇంత బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్కరు కూడా బండి సంజయ్ని పాపం అనడం లేదు. రాజకీయ నాయకులు అనడం లేదు, తన సహచరులు అనడం లేదు, తన చుట్టాలు పక్కాలు ఎవ్వరు కూడా బండి సంజయ్ కొడుకు చేసింది కరెక్టే, బండి సంజయ్ సపోర్ట్ చేసింది కరెక్టే అని ఇంతవరకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని గమనించింది. ఎందుకు బండి సంజయ్ ఏదైతే చిన్నప్పటి నుండి భుజాన జెండా మోసి ఈ స్థాయికి వచ్చిండో దాన్ని బండి సంజయే పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు బండి సంజయ్ అందరినీ శత్రువులుగా తయారు చేసుకుంటున్నాడు. అలా బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ పతనాన్ని కోరుకుంటున్నారు. మదం అనేది, అహం అనేది ఎవరికి ఎక్కకూడదు. ఎక్కితే ఆ మనిషి యొక్క పతనం అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని బంగ్లాలు వచ్చినా, ఎన్ని కార్లు వచ్చినా, ఎవరితో ఇంతకుముందు ఎలా ఉన్నావో అవి వచ్చిన తర్వాత అలాగే ఉండాలి. కానీ పదవులు వస్తున్నాయి, రాజకీయంగా ఎదుగుతున్నా, డబ్బులు వస్తున్నాయి, ఎవరితో నాకేంది అంటే పునాదులు కదిలిపోతాయి. జాగ్రత్త.